వేణి పూజ అనేది ఒక ప్రత్యేకమైన హిందూ సంప్రదాయ పూజా విధానం. ఇది స్త్రీల శుభత, సౌభాగ్యం మరియు సిరి సంపద కోసం చేయబడుతుంది. వేణి అంటే జడ లేదా మహిళ జుట్టు. ఈ పూజలో ప్రధానంగా స్త్రీల జుట్టు, వారి పవిత్రత మరియు భార్యగా వారి పాత్రకు సంబంధించిన పూజా విధులు ఉంటాయి. వేణి పూజ ఎప్పుడు చేస్తారు? వివాహ సమయంలో, వధువు శిరస్సు అలంకరణ సమయంలో, నవవధువులు లేదా మంగళవారాలు, శుక్రవారాల్లో, కొంతమంది దేవతల పూజలలో భాగంగా, ఉదాహరణకు పార్వతీదేవి గౌరీ పూజ వంటివి. పుణ్యకాలాలలో, ఉదాహరణకు నవరాత్రులు, వ్రతకాలం. ఈ పూజ ముఖ్య ఉద్దేశం అనేది తెలుసుకుందాం ఇప్పుడు. స్త్రీ శక్తి, అభివృద్ధి, సౌభాగ్యవతి స్త్రీగా నిలిచే ఆశయం, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం రావడం వేణి పూజలో చేసే ముఖ్య కార్యక్రమాలు. జడకు పుష్పాలతో అలంకరణ చేయడం, తలపై పసుపు కుంకుమ పెట్టడం, గౌరీదేవిని పూజించడం మరియు మంత్రోచ్చారణ చేయడం. ఈ పూజ పాతకాలంలో ముఖ్యంగా రాజకుమార్తెలకు లేదా సౌభాగ్యవంతులైన స్త్రీలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మికత, శుభత కోసం కూడా చేస్తున్నారు. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా వేణి పూజా విధానం తెలుగులో అందిస్తున్నాను. ఇది చిన్నగా ఇంట్లో చేయదగిన విధంగా ఉంటుంది. వేణి పూజా విధానం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా పూజకు కావలసినవి: గౌరీదేవి చిత్రపటము లేదా విగ్రహము, పసుపు, కుంకుమ మరియు పూలు, ప్రత్యేకంగా మల్లెపూలు లేదా జాస్మిన్ పూలు. వేణి జడ కోసం పుష్పాల అలంకరణ, పూల జడ. దీపం నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించవచ్చు. నైవేద్యం పంచామృతం లేదా ఇంట్లో తయారు చేసిన స్వీటు. ఆకుల తోరణం అమ్మవారి పూజకు శుభదాయకం. పూజా విధానం: స్థలాన్ని శుభ్రపరిచి గౌరీదేవిని తూర్పు ముఖంగా నిలపండి. దీపం వెలిగించి చిన్న మంత్రాలతో ప్రార్థన మొదలుపెట్టండి. ఓం శ్రీ గౌరీదేవి నమః అని 11 సార్లు జపించండి. పసుపు కుంకుమ దేవి ఫోటోకు పెట్టండి. పూల జడ తీసుకొని దానిని దేవి ముందు ఉంచండి లేదా మీ జడలో వేసుకోండి. అమ్మవారికి పూలు అర్పించండి. ప్రత్యేకంగా జాస్మిన్ పూలు లేదా మల్లె పువ్వులు. చిన్నగా నైవేద్యం పెట్టండి. పాలు, ప్రసాదం, పండు వగైరా వంటివి. ఇలా అంటూ ప్రార్థించండి. అమ్మా గౌరీదేవి, నాకు శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలిగించు. నా కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం ఉండాలని ఆశీర్వదించు తల్లి అని కోరండి. చివరగా హారతి ఇచ్చి కుటుంబ సభ్యులకు ప్రసాదం ఇవ్వండి. ఈ పూజ విశేషం తెలుసుకుందాము. ఈ పూజను ప్రతి శుక్రవారము లేదా మంగళవారం చేస్తే మంచిది. ఇది మహిళలకు సౌభాగ్యదాయకం అని పెద్దలు చెబుతారు. ఈ వేణి పూజ మీ జీవితంలో శాంతి, సౌభాగ్యం తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలని అనుకుంటే మీరు మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం.